హాయ్ అండి. నేను ఒకరోజు వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చి బస్సు ఎక్కాను. బస్సు ఎక్కేసరికి బస్సులో సీట్లు లేవు. అయ్యో, సీట్లు లేవు, నిలబడి ఉండాలి కదా అని నేను కంగారు పడుతూ ఉన్నా. పాపం నా కంగారు చూశాడేమో ఒక అతను ఉండి, అమ్మ మీరు ఇక్కడ కూర్చోండి, పర్వాలేదు, నేను నిలబడతాలే అని చెప్పాడు. అమ్మయ్య దేవుడా, నాకు సీట్ ఇప్పించావని చెప్పేసి దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ అతనికి థ్యాంక్స్ అండి అని చెప్పి మంచిగా సీట్లో కూర్చున్నాను. ఇక కూర్చున్నాక పాప అతను నిలబడ్డాడు కదా అని నాకు వైపు కొంత బాధ కలుగుతూనే ఉంది. కానీ నా పరిస్థితికి నాకు సీట్ ఇచ్చాడులే అన్న సంతోషము ఉంది. అలా కొంతసేపు వెళ్తూ ఉన్నప్పుడు కొద్దిసేపటికి స్టాప్ వచ్చింది. స్టాప్ వచ్చేసరికి వేరే అతను దిగిపోయాడు. దిగంగానే మళ్ళీ పోయి అతను ఆ సీట్లో కూర్చున్నాడు. అమ్మాయి అతనికి సీటు దొరికిందిలే, అమ్మాయి నాకు సీట్ ఇచ్చినందుకు అతను నిలబడ్డాడు కదా, సరే అతనికి సీట్ వచ్చిందిలే, సీటు దొరికిందిలే అని చెప్పేసి నేను సంతోషపడ్డాను. అలా కొంతసేపటికి మళ్ళీ వేరే స్టాప్ వచ్చింది. వేరే స్టాప్ రాగానే మళ్ళీ వేరే అతను వచ్చి యాజ్ యూజువల్ వేరే ఒకతను వచ్చాడు, బస్సు ఎక్కాడు. అతనికి సీట్ లేదు. సో ఇతను ఏం చేశాడు, సార్ మీరు ఇక్కడ వచ్చి కూర్చోండి, నేను నిలబడతాలేండి అని చెప్పేసి అతనికి సీట్ ఇచ్చాడు. సీట్ ఇచ్చేసరికి ఓకే నాన్న థ్యాంక్స్ అండి అని చెప్పేసి అతను కూర్చొని ఇతను నిలబడ్డాడు. తర్వాత మళ్ళీ వేరే స్టాప్ వచ్చింది. స్టాప్ రాగానే వేరే అతను ఇంకెవరో ఒక అతను దిగాడు. అతను దిగేసరికి మళ్ళీ ఆ ప్లేస్లో ఇతను కూర్చున్నాడు. అమ్మాయి మళ్ళీ అతనికి సీట్ దొరికిందిలే అని చెప్పేసి నేను అతన్నే గమనిస్తూ ఉన్నాను. మళ్ళీ వేరే స్టాపు వచ్చింది. అక్కడ ఒక అమ్మాయి ఎక్కగానే మేడం మీరు ఇక్కడ కూర్చోండి, నేను నిలబడతాలే అంటూ ఆమెకి సీట్ ఇచ్చాడు ఇతను. అలా సీట్ ఇవ్వగానే ఆమె మంచిగా వచ్చి కూర్చుంది. ఆ అబ్బాయికి థ్యాంక్స్, అతనికి థ్యాంక్స్ కూడా చెప్పింది. అలా అతనికి సీటు దొరకడం, మళ్ళీ నెక్స్ట్ స్టాప్లో వేరే వాళ్ళు ఎక్కగానే అతనికి సీట్ ఇచ్చేయడం, అలా చూస్తూ ఉన్నాను. అలా చూస్తూ ఉన్నా కానీ ఎందుకు అలా చేస్తున్నాడు అనేది నాకు అర్థం కాలేదు. సరిగా క్యూరియాసిటీ తోటి అతన్నే గమనిస్తూ ఉన్నా. అలా కొద్దిసేపటికి మేము దిగే స్టాప్ దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి వచ్చేసరికి నాకు ఇక క్యూరియాసిటీ ఆగలేదు. నేను అతని దగ్గరికి పోయి అడిగాను, మరి మీరు ఊరికే మీకు అంతసేపు నిలబడి ఉన్నారు కదా, మీకు సీటు దొరకడం ఎక్కువ కదా, మళ్ళీ నాకు ఇచ్చారు సీటు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తే మళ్ళీ వేరే వాళ్ళకి అట్లా సీటు ఇస్తూ మీరు నిలబడుతున్నారు, మరి అట్లా నిలబడ్డం ఎందుకండి, సీటు దొరికినప్పుడు మీరు కూర్చోవచ్చు కదా అని అడిగాను. అడిగేసరికి అతను ఏమన్నాడంటే, మేము కష్టజీవులమండి, ఎంత కష్టమైనా చేసుకుంటాం, మేము నిలబడగలుగుతాం, కానీ మీలాంటి వాళ్ళు మీరు నిలబడలేరు, నిలబడడాన్ని కూడా పెద్ద కష్టంగా భావించుకుంటారు మీరు, కానీ మేము కష్టపడతాం కాబట్టి మాకు నిలబడడంలో ఏ ఇబ్బంది ఉండదండి, కానీ మాకు సొమ్ము ఆస్తిపాస్తులు ఏం లేవండి, ఒకళ్ళకి ఇచ్చే అంత స్తోమత నాకు లేదు, కానీ ఇట్లా బస్సులో సీట్ ఇచ్చినప్పుడు నేను మీకు సీట్ ఇస్తున్నాను అన్న సంతోషం నాకు కలుగుతుంది, అంతేకాదు మీరు చెప్పే కృతజ్ఞతల వల్ల నాకు ఇంకొంచెం సంతోషం కలుగుతుంది. ఈ రెండు రకాల సంతోషాలని మేము చూసిన నాకు రాత్రిపూట ఎంతో హాయిగా నిద్రపడుతుందండి. ఒకళ్ళకి సాయం చేశాను అన్న తృప్తి నాకు ఉంటుంది. రైతులు అయ్యేసరికి నాకు హాయిగా నిద్రపడుతుందండి. ఎందుకంటే ఈ చుట్టులో ఉన్న హాయి ఎందులో లేదని అంటారు కదండి, అందుకని నేను ఇయ్యగలిగానన్న సంతోషం నాకు ఉంటుంది. కాబట్టి నాకు ఆ రోజు హాయిగా నిద్రపడుతుందండి అని చెప్పాడు ఇతను. నిజంగా ఫ్రెండ్స్, మనం సాయం చేయాలి అంటే మనం ధనికులు అయి ఉండక్కర్లేదు, ఆస్తిపరులు అయి ఉండక్కర్లేదు కదా ఫ్రెండ్స్. ఇచ్చే మనసు ఉంటే చాలు అనిపించింది నాకు. నిజంగా అతని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది ఫ్రెండ్స్. నిజంగా ఇవ్వాలనే మనసు ఉండాలి, కానీ ఎదుటివారికి ఏది అవసరమైనా మనం చేయగలిగిన సాయం తప్పకుండా చేస్తాం కదా ఫ్రెండ్స్. నిజంగా చేయాలి కదా ఫ్రెండ్స్. అతన్ని చూసి ఎంతో నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపించింది ఫ్రెండ్స్. మరి ఇచ్చే గుణాన్ని మన పిల్లలకు మనం నేర్పుదాం, మనం కూడా నేర్చుకుందాం ఫ్రెండ్స్. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి.